ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 27 వచనం. అదియునుగాక అనగా అంతేకాదు. 28వ పద్యం. నీ పుత్రుల శౌర్యంబును చాపాచార్యాపగాత్మజాత కృపభుజాటోపంబును కన్ను దురాయాలాపంబులు నిజము కాంతలంతే మనమునన్. నీ పుత్రుల కొడుకుల శౌర్యమును చాపాచార్య ద్రోణుని అనగా విలువిద్య కొరకైన గురువు ద్రోణుడు, అపగాత్మజాత భీష్ముని, కృపాచార్యుని భుజ బాహు ఆటోపంబున్ బలమును కర్ణుని దురాలాపంబులున్ జటవాకుడును నిజము కాన్ అని తలంతే అనుకున్నావా మనమునన్ నీ మనసులో. భావము. మహారాజా, నీ కన్న కొడుకుల ప్రతాపాలు, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్యుల పటాటోపాలు, అంగరాజు కర్ణుడి అసందర్భ ప్రలాపాలు ఇవన్నీ నిజమే అని నీ మనసులో కానీ నమ్ముతున్నావా? తర్వాత 29 వచనము. అట్లేని వినుము అనగా అలా అయితే విను. 30 పద్యం. ఏ పరమేశు చే జగములి సచరాచర కోటితో సముద్దీపితమయ్యే, ఏ విభుని దివ్య కళాంశ దుర్లభ్య గర్భ గౌరీపతి ముఖ్య దేవముని బృందములు ఎవడనంతుడు అచ్యుతుండు ఆ పురుషోత్తముండు కరుణాంబుది కృష్ణుడు పో నరేశ్వరా. ఏ పరమేశు దేవుని చేత జగములు తోకములు ఈ చరాచర జీవరాశులు కోటి అన్నింటి తోటి చక్కగా ఉద్దీపితము వెలుగునవి అయినవో ఏ విభుని ప్రభువు యొక్క దివ్యమైన కళల అంశతో పుట్టినవారో అబ్జగర్భ బ్రహ్మ, గౌరీపతి శివుడు, ముఖ్య మొదలగు దేవతల మునుల బృందములు సమూహములు ఎవడు అనంతుడు అంతము లేనివాడు, అచ్యుతుండు నాశనము లేనివాడు, ఆ పురుషోత్తముడు ఆ పురుషులలో ఉత్తముడు, కరుణాంబుది కరుణకు సముద్రుడు కృష్ణుడు పో కృష్ణుడే సుమా నరేశ్వర రాజా. భావము. అయితే విను ఓ భూపాల, దయాసముద్రుడైన ఈ శ్రీకృష్ణుడే పురుషోత్తముడు. ఈ పరమేశ్వరుని అనుగ్రహం వల్లే ఈ ప్రపంచం చరాచర జంతుజాలంతో సహా ప్రకాశిస్తూ ఉంది. బ్రహ్మదేవుడు, పరమశివుడు మొదలైన దేవతలు, మునిగణము అందరూ ఈ దేవుని దివ్యమైన అంశాల నుండి జన్మించిన వారే. అనంతుడు అచ్యుతుడు ఇతడే సుమా. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.